సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, కంపెనీస్ తన ఎంప్లాయీస్‌ని సరిగ్గా ట్రీట్ చేస్తే వాళ్ళు బాగా వర్క్ చేస్తారు. మీ కంపెనీ గ్రోత్‌కు బాగా హెల్ప్ చేస్తారు. అలాగే కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ కొన్ని పెద్ద కంపెనీస్‌లో మన కీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళని మనము సరిగ్గా ట్రీట్ చేస్తే మొత్తం మనసు అంత కష్టపడి, అంత టైం గాని, అంత పెట్టి పెంచి కంపెనీని మంచి రిజల్ట్స్ వైపు డ్రైవ్ చేసే అవకాశాలున్నాయి. కానీ ఒక్కోసారి అట్లాంటి డిసప్పాయింట్‌మెంట్ మనం వాళ్ళకనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు పొజిషన్స్ ఇవ్వకపోయినా, వాళ్ళని రికగ్నైజ్ చేయకపోయినా, ఒక అన్‌హ్యాపీ ఎంప్లాయీ ఎంత నష్టమే అయ్యుండొచ్చు. ఎంత ఒక కాంపిటీటర్ కంపెనీని తయారు చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామని ఈ చిన్న వీడియో ప్రయత్నం అనమాట. ఈ కేస్‌లో ఇదెవరి గురించి మాట్లాడుతున్నామంటే, అజయ్ భరద్వాజ్ ఎవరైతే రీసెంట్‌గా ఒక కంపెనీ లిస్ట్ అయింది, యాంథమ్ బయోసైన్సెస్. తను ఇంతకుముందు పనిచేసే కంపెనీ బయోకాన్‌లో తనకి సీఈఓ పొజిషన్ సింజిన్ అనే వాళ్ళ కంపెనీకి అనుకున్నాడు. బట్ తనకివ్వకుండా వేరే వాళ్ళకిచ్చాక ఆయన కోపమొచ్చింది. కోపమొచ్చి ఏం చేశాడయ్యా అంటే, వేరే వాళ్ళలాగా కాకుండా మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి తను సొంతగా పెట్టుకున్న కంపెనీయే ఈ యాంథమ్ బయోసైన్సెస్. చిన్నగా మొదలైన కంపెనీ ఆయన ఊరుకోక ఒక కోపంతో ఉన్న ఎంప్లాయీ ఒక ఎగ్జిస్టింగ్ పెద్ద ఆర్గనైజేషన్‌ను కూడా దెబ్బతీయగలడు నష్టపరచగలడు అనే దానికి దీనికి ఎగ్జాంపుల్ అనమాట. అందులోనే కీ ఎంప్లాయీస్ తన ఫ్రెండ్స్‌నందరిని ఆ కంపెనీ నుంచి లాగేశాడు. చేసేసి యాంథమ్ బయోసైన్సెస్ పెట్టేశాడు. అది లిస్టింగ్ అయింది. లిస్టింగ్ అయ్యాక మన మంచి వాల్యూతో లిస్టింగ్ అయ్యి 32,000 కోట్ల వాల్యుయేషన్ ఈ వీక్ అయింది. అండ్ ఒక ఎంప్లాయీ నుంచి ఇప్పుడు కరెంట్‌లీ తన స్టాక్ వర్తే నియర్లీ 42% యాంథమ్ బయోసైన్స్‌లో ఉంది. 32,000 కోట్లలో 42% అంటే $1.5 బిలియన్ నెట్ వర్త్‌తో ఉన్నాడు. సో, ఏంటంటే ఒక్కోసారి కోపంకి బయటికి వచ్చి చేస్తే కూడా సొంతంగా కంపెనీ పెట్టి కసిగా పనిచేయడం వల్ల ఈయన ఛానలైజ్ చేశాడు ఎనర్జీని. ఇన్‌స్టెడ్ ఆఫ్ నెగెటివ్ సైడ్ ఎళ్ళకుండా నేను సొంతంగా ఎందుకు చూపించలేను, మీరు నాకు సీఈఓ చేయడం ఏంది, నేనే కంపెనీ పెడతానని బయటకొచ్చేసి తన ఐఐటీ గ్రాడ్యుయేట్ తను. అలాంటి వ్యక్తి తను బయటకొచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసేసి లిస్టింగ్‌కి తీసుకొచ్చేసి ఇంత వాల్యూ క్రియేట్ చేశాడనమాట. సో, ఎట్ టైమ్స్ మనము ఒకరిని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, ఎస్పెషల్లీ ఈ కేస్‌లో కిరణ్ మజుందార్ షా ఎవరైతే బయోకాన్ సీఎండీ ఉన్నారో, ఆ టైంలో ఆయనకు సింజిన్‌కి సీఈఓ చేసుంటే యాంథమ్ ఉండకపోయేది. యాంథమ్ మళ్ళీ ఆయన ఒక ఎంప్లాయీగా ఉండేవాడు. ఆ కోపంతో బయటికి రావడం, ఆ కసిగా సొంతంగా కంపెనీ పెట్టుకోవడం, దానివల్ల ఇవాళ ఒక పెద్ద లిస్టెడ్ కంపెనీ క్రియేట్ చేయడము. దాంతో ఎంతోమంది ఇన్వెస్టర్స్‌కి వెల్త్ కూడా క్రియేట్ చేశారు. సో, ఒక్కోసారి మన ఇన్‌స్టింక్ట్స్ మీద నమ్మి బయటికొచ్చి ఏదైతే నమ్మకంగా ఉందో ఆ బిజినెస్ మీద గానీ, ఆ ఐడియా మీద వర్క్ చేస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయనేది ఎగ్జాంపులే ఈ అజయ్ భరద్వాజ్ గారి యొక్క స్టోరీ. సో, మీరు ఏదైనా కసిగా చేయాలనుకుంటే మాత్రం మేబీ ఈయన ఒక ఆదర్శమేమో. బట్ యాహ్! ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ హౌ యూ ట్రీట్ యువర్ ఎంప్లాయీస్ అనే దానికి కూడా, మీరు మంచిగా ట్రీట్ చేయకపోతే అదే ఎంప్లాయీ రేపు బయటికెళ్ళిపోయి మీకు కాంపిటీటర్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఈ ఎగ్జాంపుల్. సో, హోప్‌ఫుల్లీ మీరందరూ కూడా ఈ ఎగ్జాంపుల్ నుంచి కొంచెం నేర్చుకుంటారని ఆశిస్తూ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు సైనింగ్ ఆఫ్.